ఈ మధ్య కాలంలో ఒక సభలో ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హిందీ భాష పైన ఎక్కువ ఇష్టం పెంచుకోవాలి, అది జాతీయ భాషగా మనం దాన్ని గౌరవించాలి, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? ప్రజలు దాన్ని ఏ కోణంలో తీసుకోబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, తెలుగు మన మాతృభాష అయితే హిందీ మన పెద్దమ్మ భాష అన్నారు. హిందీ పెద్దమ్మ భాష అయితే రష్యన్ అత్తమ్మ భాష, సంస్కృతం నానమ్మ భాష, ఇక పిన్ని పెద్దమ్మ వాళ్ళు అంటే ఇటాలియన్, లాటిన్, ఇవన్నీ స్పానిష్, ఇవన్నీ మనం. ఆయన నిన్న ఏం మాట్లాడాను, ఇవాళ ఏం మాట్లాడాను అనే స్పృహ ఉంటే, కనీస స్పృహ ఉంటే అట్లా మాట్లాడు. ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో భారతీయ జనతా పార్టీ హిందీ బలవంతంగా రుద్దుతుందని, మా మనోభావాలు దానికి సిద్ధంగా లేవు, హిందీ రుద్దితే మేము స్వీకరించబోమని అప్పట్లో పెద్దగా గళం విప్పిన వ్యక్తి మనకు తెలుసు. అలాగే ఆయన జనసేన పార్టీలో మంచి రాజకీయ నైపుణ్యం, అవగాహన ఉన్న వాళ్ళని పార్టీలో చేసుకోవడానికి అందరినీ పిలిచి కొన్ని పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షల్లో 2 సబ్జెక్టులు, 2 ప్రశ్నలు వాళ్ళు ఇచ్చారు. ఒకటేంటంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, అంటే దక్షిణ భారతదేశంపై ఉత్తర భారతదేశం వివక్ష ఒకటి, రెండోది హిందీ బలవంతంగా రుద్దటం అనేది ఒకటి. ఆ రోజున ఆయన స్టాండ్ అది. ఆ తర్వాత మన నుడి మన నది అని ఏదో పిలిపించారు. ఇంత లావు, ఒక 500 లావు బౌండ్ పుస్తకాలన్నీ ఒక 10 ఒక కుర్చీలో పెట్టుకొని దాని పక్కన నిలబడి ఫోటోలు దిగారు. ఆ తెల్ల కాగితాల్లో దాంట్లో ఏమైనా సబ్జెక్ట్ ఉందో లేదో మనకి తెలియదు, కానీ మన నుడి మన నదికి సంబంధించి 10 బౌండ్ పుస్తకాలు ఇలా పెట్టుకొని దిగారు ఫోటో, తెలుగు భాష మీద ఉన్న ఆయనకున్న ప్రేమ చాటుకోవడం కోసం. ఇప్పుడేమో హిందీ కంపల్సరీ నేర్చుకోవాలి అది ఇది అంటున్నారు. ఆయనకి 4 పిల్లలమ్మా. మొదటి 2 పిల్లలది మరాఠీ మాతృభాష, ఆ తర్వాత 2 పిల్లలది రష్యన్ మాతృభాష. ఆయన వచ్చి మాకు శ్రీరంగనీతులు చెప్తానంటే ఎట్లాగమ్మా? కాదు సార్, ఇక్కడ మనం కేవలం అది రాజకీయంగానే అభివర్ణించవచ్చు కదా. అంటే మనం సామాజిక కోణంలోనే చూడొచ్చు. ఇప్పుడు మీరు అడిగిన దానికి ప్రజల పక్షంలో ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు 4 పిల్లలు మాతృభాష అన్నారు కదా, ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు వస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఆయన చేసిన ప్రతి విషయం గురించి చర్చిస్తున్నప్పుడు కానీ, ఎందుకు ఆయన వ్యక్తిగత జీవితం దాకా వెళ్తున్నారు? దాన్ని సామాజిక కోణంలోనే ఎందుకు చూడట్లేదు? ఇక్కడ మాకు ఆయన హితబోధ చేస్తున్నారు హిందీ నేర్చుకోమని. మీ పిల్లలకి హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ ఉందా ఎవరికైనా? ఇప్పుడు ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. రేణు దేశాయ్ గారి ద్వారా 2 పిల్లలు ఉన్నారు. ఆ రేణు దేశాయ్ మహారాష్ట్రలో పుట్టారు. మహారాష్ట్ర వాళ్ళు హిందీ మాట్లాడకూడదు అంటున్నారు మహారాష్ట్రలో. వాళ్ళ పిల్లలు ఏ రాష్ట్రంకి చెందిన వాళ్ళు, ఎక్కడ చదువుకున్నారో, లేకపోతే రేణు దేశాయ్ మాతృభాషగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్రంలో ఉండాలంటే హిందీ మాట్లాడకూడదు, మరాఠీ నేర్చుకోమని అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. ఇక వాళ్ళ రష్యన్ పిల్లలకైతే మరి హిందీ వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ముందు నీ ఇల్లు చక్కదిద్దబెట్టుకుని మీ పిల్లలతో అనర్గళంగా హిందీలో మాట్లాడించి మాకు హితబోధ చెయ్యి. నువ్వు ఆచరించకుండా మాకు సొల్లు చెప్పబాక. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కనుక హిందీ భాష మీద మక్కువ పెంచుకుంటే ఇప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ని మీరు అంగీకరిస్తారా? మీ పిల్లల చేత హిందీ మాట్లాడించి మాకు నీతి వాక్యాలు వల్ల నువ్వు ఆచరించని నీతి వాక్యాలు మాకు చెప్పదు. అదే సార్, ఇప్పుడు నేను అడుగుతున్నది, నిజంగానే వాళ్ళ ఇంట్లో కనుక హిందీ భాష మీద ప్రేమతో వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే అప్పుడు మీరు హిందీ భాష అందరూ మాట్లాడాలి అని ఆయన సిద్ధాంతాన్ని అంగీకరిస్తారా? అప్పుడు కానీ ఆయనకి హితబోధ చేసే అర్హత లేదు. ఒకవేళ ఆ పరిస్థితుల్లో చేస్తే అప్పుడు మాట్లాడతాం. కానీ ఆయన ముందు హిందీ నేర్చుకోండి, అందరూ హిందీ మాట్లాడాలని హితబోధ చేసే అర్హత కావాలంటే మీకున్న 4 పిల్లల చేత హిందీలో మాట్లాడించి అప్పుడు మాకు నీతి వాక్యాలు చెప్పండి.